హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ముంబై వచ్చినబా. ఇండియాలో ఉన్న ఊర్లన్నీ తిరిగిన కానీ ముంబై మాత్రం ఫస్ట్ టైం వచ్చిన ఒక పని మీద వచ్చిన. చాలా 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 ఇంపార్టెంట్ అయిన పని మీద వచ్చిన. బట్ ఆ పని ఏందనేది తర్వాత చెప్తా. మీకు చెప్పకుండా ఉన్నాను కదా, ఇట్స్ లిటిల్ సర్ప్రైజ్ అనమాట. సరే, ఆ పని ఏందబ్బా, శ్రీదేవి ఎందుకు పోయింది, ఏం చేస్తుంది అని ఆలోచించకుండా ముంబై మార్కెట్ లో సూపర్ బంగారం ఉంది. అంటే ఇది మాత్రం మీకు నచ్చిన టాపిక్ కదా, సో కాబట్టి అన్ని చూపిస్తా. కొందామా లేదా అనేది పక్క పడేసి ఒకసారి మార్కెట్ అంతా మాత్రం నాతో పాటు మీరు చూసేసేయండి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే 3 days పని మీద వచ్చాను. సో అంతా వచ్చేసి మీకు చూపించకుండా ఎట్లా చెప్పండి. ఎన్ని ఉన్నాయనుకున్నారు? బంగారము, కుందన్స్, డైమండ్స్, పర్ల్స్, బీడ్స్, ఎన్ని సెట్స్, ఎన్ని వెరైటీలో. ఇవన్నీ చూస్తున్నా కానీ నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ మీరు అందరు మార్కెట్ లో చూసిండ్రా? ఇవన్నీ పాత స్టైలా, నేనేదో కొత్త స్టైల్ చూస్తున్నాను నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వీటిలో నేను ఈ దానికి సంబంధించిన దాంట్లో పూర్ నాలెడ్జ్ అనమాట నాకు. సో కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేను చూస్తున్న వెరైటీస్, మీకు చూపిస్తున్న వెరైటీ కొత్తయా పాతయా, ఆల్రెడీ చూసినాయా, ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయా, ఏందనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎంత బాగున్నాయి కదా, ఒక్కటొక్కటి పెట్టుకుంటే వెలిగిపోతుంది ఫేస్. ఇది చూసినాక బంగారం ఎందుకు కొనాలని డౌట్ వస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. సూపర్ ఉంది కదా. సో ఇదనమాట నాకు తెలిసి ఆల్రెడీ ముంబైలో ఉన్న మెయిన్ స్టోర్స్ అన్ని మీకు చూపించేసేసిన. ఓకేనా? సో వీటి గురించి ఎక్కతొక్క నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి, దాని గురించి వర్ణించేంత సీన్ నాకు లేదు కాబట్టి మీరే మంచిగా ఎంజాయ్ చేయండి విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్.
ఇదనమాట ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది. ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రోడ్ల మీద అక్కడక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్లు పెద్దగా అండ్ రానా దగ్గుపాటి అండ్ వెంకటేష్ గారి అవన్నీ పెద్ద కటౌట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ముంబై రోడ్ల మీద మనోళ్ళు కదా ఇక్కడ కూడా వెలిగిపోతుంటారు అనిపించింది. అయినా ఆస్కార్ లెవెల్లో ఇంకా వీడు ముంబైలో కథనా చెప్పండి. తెలుగు వాళ్ళు ఎక్కడైనా కింగులే అలాగా క్వీన్లే. ఎయిర్పోర్ట్కి పోతున్నాం, మధ్యలో బీచ్ కనిపించింది. ఒక్క 10 నిమిషాలు కారాపి లోపలికి వెళ్ళినాం. అలానైతే ఒడ్డునే నిలబడ్డా. నల్లగా ఉన్నాయి ఆ నీళ్లు. అట్లాంటి బీచ్ నేను ఎప్పుడు చూడలేదు, అంత నల్లగా ఉన్నాయి నీళ్లు. బట్ బాగుండింది. చాలా ఇయర్స్ అవుతుంది బీచ్ అట్మాస్ఫియర్ చూసేసి. ఇక్కడి నుంచి ఒక పల్లీలు అమ్ముకునేవాడు చూపించాడు అనమాట. అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా, అది అమితాబ్ బచ్చన్ ఇల్లు అని. అప్పుడు అనిపించింది, అంటే ల్యాండ్ లేకపోతే ఎంత డబ్బున్నా ఎంత పెట్టగలిగే స్తోమత ఉన్నా ఒక లిమిటెడ్ ప్లేస్లోనే ఇల్లు కట్టుకోవాలి కదా వీళ్ళు. అంటే హైదరాబాద్లో అక్కడక్కడ ఎకరాలు కొనుక్కొని కట్టుకుంటున్నారు అందరూ. వీళ్ళకి ఛాన్సే లేదే, కోట్లు ఉన్నా సరే అనిపించింది. అంటే ఒకవైపు మొత్తం కూడా సముద్రం ఆక్యుపై చేయడం వల్ల వీళ్ళకి భూమి తక్కువ. అందుకే భూమికి మనం వాల్యూ ఇవ్వాలన్నమాట. ఇది తెలుసుకున్న నీతి నేను అక్కడ. ఫైనల్గా ఏంటంటే ఈ సంచి చూసినరా, సంచి గంప కాదు, ఊరి సంచి. ఇందులో అస్సలు నేను వెతకడానికి వెళ్ళిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట, శాంపుల్. అవి మాత్రం మీకు చూపించలేదు. సస్పెన్స్ ఉండాలి కదా. సో దాన్ని వాళ్ళు ఇట్లా సంచిలో కట్టించారు అనమాట. సంచిలో కట్టించారు కదా అని మా ఆయన ముట్టట్లేదు. నేనే పల్లె అయితేంది, పట్నం అయితేంది, మనూరు అయితేంది, ముంబై అయితేంది అనేసి జబర్దస్తిగా హ్యాపీగా ఈ సంచిని ఇట్లా భుజాన్ని వేసుకొని ముంబై ఎయిర్పోర్ట్ అంతా తిరిగిన. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.